నేను ఒకటే అడుగుతాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే మేము తిట్టినాం, నిన్ను తాగుబోతున్నాయాలా అన్నాం. ఎస్ బరాబర్ అన్నాం, తాగుబోతున్నాయాలా, ఎందుకు బడుగు బలహీన వర్గాల మీద ఎందుకు నీ రౌడిజం ఏంది అని అడిగినాం. అడిగితే వాళ్ళ అనుచరులతో ఫోన్ చేపించి బిడ్డా నీ ఆఫీస్ మీద దాడులు చేస్తాం, నిన్ను సంపుతామని బెదిరించారు. బరాబర్ మేము రమ్మన్నాం, రండి మా ఆఫీస్కి రండి, ఆఫీస్ రండి, ఆ లొకేషన్ కూడా పెడతామని చెప్పినాం. మీరు వచ్చిన కాదు, మేమే మీ గడ్డ దగ్గరికి వచ్చినాం, మేమే మీ కాన్ఫరెన్స్కి వచ్చినాం. కాన్ఫరెన్స్ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. మేము భయపడేళ్ళం కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళనే మేము ఎదిరించినాం. మీరెంత అంటున్నాం, మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు ఎంత అంటున్నాం. మీరు ఇలాంటి రౌడిజాలు బంద్ చేయండి, మీ లలిత కళలు బంద్ చేయండి, మీరు ఇట్లా ఫామ్ హౌస్లు తీసుకుపోయినటువంటి కథలు బంద్ చేయండి. లేకపోతే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. నల్గొండలో ఇగో ఇలాంటి చాకలి ఐలమ్మలు వందలాది వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ గుత్పలు పడితే మీరు ఉండరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు గుత్పలు పడితే మీరు మళ్ళీ హైదరాబాద్కో మళ్ళీ ఎక్కడికో ఢిల్లీకో అమెరికాకో తరలిపోవాలి. గతంలో సాయుధ పోరాటంలో ఏ విధంగానైతే గుత్పలు పడితే మీరు ఎక్కడికి పారిపోయినో చూసి కదా, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఈ గడ్డ నుంచే మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం.